హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము ఉండే ఎన్టీపీసీలో రిపబ్లిక్ డే అనేది ఎలా జరుగుతుందో మీకు మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే మా పాపని తీసుకొని స్కూల్కి వచ్చాను, ఎందుకంటే ఆ పాపకి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ అయితే స్టేడియంకి తీసుకెళ్ళి అక్కడే వేస్తారు, కానీ ఈసారి ఎందుకో తెలియదు స్కూల్లోనే అనమాట వేస్తున్నారు. స్కూల్లో ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పిల్లలందరికీ కూడా చిన్న చిన్న స్నాక్స్ బాక్స్ ఇస్తారు, అవి తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి స్కూల్ ప్రిన్సిపల్ మేడం మాట్లాడుతున్నారు. ఆవిడ మాట్లాడుతూ అనుకున్నప్పుడు సరిగ్గా మైక్ కూడా పనిచేస్తుండదు కాదు, అయినా సరే ఆవిడ మాటలు అందరికీ వినిపిస్తాయి. చాలా లౌడ్గా కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మళ్ళీ స్టేడియంకి తీసుకెళ్ళమని చెప్పారు. ఇంక దానికోసం పిల్లలు తీసుకొని మళ్ళీ స్టేడియం కోసం పరిగెట్టాం. టైం 9 కల్లా మాకు రమ్మని చెప్పారు. అమ్మయ్య రీచ్ అయితే అయిపోయాము. ఇంకా గెస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. గెస్టులు వచ్చేసారు, ఇంక లోపలికి వెళ్ళిపోవడమే. ప్రోగ్రామ్ అయితే చూడాలి. ఇదిగోండి ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఇంక లోపలికి వెళ్ళే దారి అనమాట. గెస్ట్లకి వెల్కమ్ చెప్పేశారు కాబట్టి ఇంక పిల్లలు అయితే విడిచిపెట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళకి మళ్ళీ ఇంకొక డబ్బా ఇస్తారు, స్వీట్ డబ్బా, అది ఇచ్చి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. కాకపోతే మేము ఇంకా ప్రోగ్రామ్ చూద్దాం అనుకున్నాం కాబట్టి వెయిట్ చేస్తున్నాం. నా వెనకాల ఉన్నారు మన తెలుగు వాళ్ళు. నాకు ఈ పిల్ల వార్నింగ్ కూడా వస్తుంది, ఒకవేళ తెలుగు వాళ్ళని రాయకపోతే నీకు ఉంటుందని చెప్పి. అదిగోండి లెఫ్ట్ సైడ్ టెంట్లో ఉంది కదా, అక్కడే పిల్లలందరూ ఉంచుతారనమాట. ఎవరెవరైతే డ్యాన్సులు చేద్దాం అనుకుంటారో పిల్లలందరినీ అక్కడ ఉంచుతారు. ఇంకా స్టేడియం అయితే ఫుల్ కలకలాడిపోతుంది, చాలా మంది వస్తారు, చుట్టుపక్కల ఊళ్ళు కూడా వస్తారనమాట. బెలూన్స్ మనం ఎలాంటి డేస్లో ఎందుకు ఎగరేస్తామంటే ఒక సెలబ్రేషన్, అలాగే ఒక ఫ్రీడమ్కి సింబాలిక్ అనమాట. ఇంకా ఇదిగోండి స్పీచ్ అయితే ఇచ్చేస్తున్నారు, కానీ వెనకాల ఉన్న సౌండ్ అయితే అసలు ఏమి వినిపించట్లేదు. అయినా అలా ఓపికగా చూస్తున్నా ఏమైనా అర్థమవుతుందేమో అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇక్కడ సాంగ్ అయితే పాడుతున్నారు అనమాట. మా పాపకు మాత్రం అలుపు రావట్లేదు ఎంత ఆడినా. ఇక్కడ నుంచి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతుంటాయి 1 by 1. చాలా బాగా చేస్తారండి పిల్లలందరూ కూడా. ఇదిగోండి నెక్స్ట్ ఇంకో గ్రూప్ వస్తుంది. ఇది చాలా పెద్ద గ్రూప్, డాన్స్ చేసిన వాటిలన్నింటిలో కంటే. కానీ భలే చేశారండి నిజంగా చెప్పాలంటే. కాకపోతే మనకు కొన్ని కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు, చిన్న చిన్న బిట్స్ అని పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ యోగా చేయడానికి అయితే వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా పిల్లల ప్రోగ్రామ్స్ అయిపోయిన వెంటనే ఫైర్ గురించి చూపిస్తారనమాట. అసలు ఫైర్ ఏమైనా అయితే మనం వాటిని ఎలా కంట్రోల్ చేయాలన్నది. కానీ ఈసారి అది చూపించలేదు, దాని ప్లేస్లో మనకి ఈసారి యోగా చేసి చూపిస్తున్నారు.
ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇంక లాస్ట్ ఫోటో సెషన్ అయితే అవుతుంది. మేము కూడా ఒక ఫోటోని తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి విఐపి సెక్షన్. ఇక్కడ విఐపి వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. ఇంటికి వెళ్ళిపోతుండగా అన్నారు బిస్కెట్స్ చాయ్ తాగేసి వెళ్ళండి అని చెప్పి. సరే ఒక చాయ్ అయితే వేసి వెళ్దామని చెప్పి అటు వెళ్తున్నాం. చాయ్తో పాటు మాకు బాక్సులు కూడా ఇచ్చారనమాట. మళ్ళీ స్నాక్ బాక్సెస్, పిల్లలకు ఒక 2 నాకు ఒక 2. అసలు ఇవాళ ఎన్ని బాక్సులు వచ్చాయి మీకు లాస్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా టీ తాగేసి తనొక కెమెరా నేను ఒక కెమెరా పట్టుకుని ఉన్నాము. చాలా పెద్ద పెద్ద పూలు, క్యూట్ క్యూట్గా చూస్తుంటే మాత్రం. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంక రిటర్న్ అయిపోయాం. ఉన్నాడు బట్టలేంటి రవి, బట్టలేనా అసలు? ఎంత తెల్లగా ఉన్న బట్టలు నల్లగా చేస్తావు తేజు. నువ్వు నీట్గా ఉన్నావు అమ్మ చీరు. ఇంటికి వచ్చేసాము. ఇంక మా పిల్ల బ్యాగ్లో నుంచి ఒకటి తీస్తుంది బయటికి. ఎన్నున్నా లెక్క పెడదామని చెప్పి బ్యాగ్ తీసుకెళ్ళి నిజంగా మంచిది వచ్చింది. లేదంటే ఏ చేతుల్లో పెట్టుకుంటారో నాకు కూడా అర్థం కాలేదు. ఇంక ఏంటంటే మా పిల్లలిద్దరికి 2 ఇచ్చారు ఫస్ట్, మళ్ళీ దాని తర్వాత మా ముగ్గురికి ఇంక 3 ఇచ్చారు. అలా మిగిలిపోయని చెప్పి పట్టుకెళ్ళానని చెప్పారు. లాస్ట్ వరకు ఉన్నందుకు ఇగో మాకు దొరికాయి అనమాట. ఇంక ఇదేనండి వీడియో. ఎన్టీపీసీలో రిపబ్లిక్ డే ఎలా జరిగిందో మీకు చూపిద్దాం అనుకున్నాను, చూపించాను. ఇంత వీడియో ఇంకా లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.